తెలంగాణ అక్క చెల్లెలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కలగడం, దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో, ఇది గ్రామీణ శాసనసభ క్షేత్రం, 90% పైన 200 యూనిట్ల కరెంటు ఉచితంగా వాడుకునే కార్యక్రమం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యానికి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏం ఇబ్బంది ఉండొద్దని ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసే సందర్భంగా కావచ్చు, ఈ విధంగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు ఎన్నికల కోడ్ కాగానే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులు ఇవ్వడము, నా దగ్గర ఇప్పటికే శాంక్షన్ అయి ఉన్నటువంటి 3500 ఇండ్లు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆర్థిక సంవత్సరానికి నిన్ననే గౌరవ ట్రయల్కి వచ్చింది. అంటే మేము కరోనా అప్పుడు వేరే వాళ్ళు కేసు పెట్టింది. అనేక సందర్భాలు ఎప్పుడు కేసులకు ఉద్యమాలకు భయపడాయి బిడ్డ. తెలంగాణ సాక్షిగా, తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు లోపల తెలంగాణ కోసం గలవిప్పిన బిడ్డ నేనైతే, తెలంగాణ కోసం పార్లమెంటు లోపల తెలంగాణ వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గలవిప్పితే ప్రేక్షకులాగా నిలిచున్నటువంటి విధవ బండి సంజయ్. ఆలోచన చేయండి. నేను తెలంగాణ సాధన కోసం గొంతెత్తితే అటువంటి పార్లమెంట్లో తెలంగాణను అవహేళన చేస్తే ప్రేక్షకుడైనటువంటి బండి సంజయ్ కావున తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఉద్యమించిన పొన్నం ప్రభాకర్, అదే తెలంగాణ నినాదాన్ని ఆకాంక్షించిన కృషి జగపతిరావు గారి కుమారుడు రాజేంద్రరావు గారి కాలంలో ఒకసారి ఆలోచన చెప్పుకొడుతూ నా హుస్నాబాద్ ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి ప్రాంతం, రేపొద్దున ఈ ప్రగతిశీల ప్రాంతాలున్న ఈ ప్రాంతం నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పెద్దలు కావా లక్ష్మారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికీ అనేక ప్రజాస్వామ్య పరిరక్షణ సమావేశాలు పెట్టారు. రేపు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ చాలామంది గిరిజనులు ఉంటారు. ప్రొఫెసర్ గారు రేపొద్దున ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే గిరిజనులకు రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతూ ఉంది. రేపొద్దున ఎస్సీలకు రిజర్వేషన్ ఎత్తేసే కుట్ర జరుగుతూ ఉంది. బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అప్రమత్తంగా లేకపోతే పైన జై శ్రీరామ్, లోన రిజర్వేషన్లకు రామ్ రామ్. మనం కాపాడుకుందాం రిజర్వేషన్లను. ఈ జై శ్రీరామ్ కూడా మనకేం బరాబరిగా జై శ్రీరామ్ అందాం, కానీ రిజర్వేషన్కు రామ్ రామ్ కాకుండా కాపాడుకోవాలని కోరుకుంటూ అందుకు తప్పకుండా ఉద్యమిస్తానే మాట మనగిస్తూ నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరి 2 చేతులు జోడించి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచి అత్యధిక మెజారిటీ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఇవ్వమని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. శాంక్షన్స్ ఇచ్చి 160 గ్రామాల్లో అర్హులైనటువంటి, గతంలో కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకొని ప్రతి గ్రామంలో ఇందిరమ్మిళ్ళు కనబడాలని 160 గ్రామాల్లో ఇందిరమ్మిళ్ళు ఇచ్చే విధంగా శాంక్షన్స్ను అప్లికేషన్ల ప్రక్రియ ప్రజాపాలన కింద ముగిసింది. కొత్తగా కూడా మళ్ళీ తీసుకుంటాం, కానీ అందులో ఉన్నటువంటి అర్హత గల అప్లికేషన్ల ద్వారా ఎంపిక నయా పైసా కరప్షన్ లేకుండా ఎంపిక చేయడం జరుగుతుంది. కొత్తగా చాలామంది పెన్షన్స్ కావాలి, పాత వాళ్ళకి 4000 కావాలి, కొత్త వాళ్ళకి కూడా 4000 కావాలి. ఆ ప్రక్రియ కూడా చేస్తాం. మహాలక్ష్మి కింద 2500, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టులో 2 లక్షల రుణమాఫీ, ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటి. కానీ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా, నా ప్రధాన తక్షణ కర్తవ్యం ఎన్నికల కోడ్ నుంచి ప్రతిరోజు నేను రివ్యూ చేసే అంశం గౌరవెల్లి ప్రాజెక్టు యొక్క ప్రోగ్రెస్. ఇప్పటికే భూసేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. భూసేకరణకు సంబంధించిన కాలువల తవ్వే ప్రక్రియ, టెండర్ నోటిఫికేషన్ కావచ్చు, భూసేకరణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా పంపబడ్డాయి. ఎన్నికల కోడ్ వల్ల ఆగి ఉన్నాయి. వాటన్నిటినీ హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి అందే విధంగా గౌరవెల్లి ప్రణాళికలు తీసుకొని ఇంకా ఎక్స్టెండెడ్గా ఆ యొక్క కార్యక్రమం చేపట్టేది నా ప్రధానమైనటువంటి జీవితాల్లో కొన్ని అంకాలు ఉంటాయి. ఆ అంకాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే అంకం 1. రెండవది దేవాదుల ప్రాజెక్టు ద్వారా కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా కావచ్చు,
వరద కాలువ ఫేజ్ 2 ద్వారా కావచ్చు, వరద కాలువ ఫేజ్ 2 ద్వారా సైదాపూర్ చిగురుమామిడికి, దేవాదుల ద్వారా ఎల్కదుర్తి భీమదేవరపల్లికి, శ్రీరామ్ సాగర్ కాకతీయ కెనాల్ దానికి సంబంధించి ద్వారా ఎల్కదుర్తిలో కొంత భాగానికి, సైదాపూర్లో కొంత భాగానికి, ఈ విధంగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ నుంచి వచ్చేటువంటి నీళ్ళ మీద ఏ విధంగా ఇరిగేషన్ ప్రోగ్రెస్ చేయాలనేటువంటిది నాకు ఒక ఐడియా ఉంది, ఒక అవగాహన ఉంది నియోజకవర్గం మీద. ఆ విధంగా ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతాంగానికి, వ్యవసాయానికి 1 ఎకరా బీడు లేకుండా చేపట్టేటువంటి విధంగా నా తక్షణ కర్తవ్యం తీసుకుంటాం. నేను విద్యార్థి నాయకుడిని. మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తామని. నిన్న పెద్దలు హరీష్ రావు గారు అడిగినారు. స్వయంగా వారే రాష్ట్రంలో రాజరికం నడిపినటువంటి వ్యవస్థలో కూడా సిద్దిపేట మెడికల్ కాలేజీ గారు ఎంత సమయం పట్టిందో తెలుసు వారికి. కరీంనగర్లో మెడికల్ కాలేజీ ప్రకటించి స్వయంగా ముఖ్యమంత్రి నిర్ణయం చేయాల్సి కూడా ప్రకటించి 9 సంవత్సరాలైనా మెడికల్ కాలేజీ ఇవ్వలేకపోయినారు. బాటి పొన్నం ప్రభాకర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇప్పుడే మీకు వాట్సాప్ గ్రూపులలో స్థల సేకరణకు సంబంధించి 2-3 ప్రతిపాదనలు వచ్చినాయి. ప్రతిపాదనలు రావడం కాదు, ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి కూడా పంపబడ్డాయి. దానికి అనుగుణంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు మీద అవగాహన ఉండి మంత్రి, ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పనిచేసినాడు. మెడికల్ కాలేజీ కావాలంటే 250 పడకల ఆసుపత్రి ఉండాల్సిందే. ఇప్పుడే 100 పడకలు ఉన్న ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రి చేయడానికి అధికారులందరినీ తీసుకొని హాస్పిటల్ సందర్శించిన విషయం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. హుస్నాబాద్ ప్రజల నియోజకవర్గాలందరికీ తెలుసు. నేను అది 250 పడకలు ఆసుపత్రి చేయించడమే కాకుండా స్థల సేకరణ చేస్తున్న దగ్గర మెడికల్ కాలేజీని, ఆసుపత్రిని సైమల్టేనియస్గా అభివృద్ధి చేస్తూ అది తెచ్చే బాధ్యత నాది. హరీష్ రావు గారు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ పార్టీ శాసనసభ్యుడు, నేను ఆయన గురించి ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే ఓడిపోయిన గురించి మాట్లాడితే తప్పైతుంది. 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఏమి తేనటువంటి విధంగా వ్యవహరించే శక్తి అంత బలహీనని కాదు. నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా హరీష్ రావు గారికి. మనబడి పాఠశాలకు వచ్చారు మంత్రిగా, 75 సంవత్సరాల వేడుకలు జరిగినాయి, చాలా హామీలు ఇచ్చిండ్రు. దాని తదుపరి ప్రభుత్వం చాలా కాలంగా ఉంది. ఇవాళ నువ్వు ప్రభుత్వంలో లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతలేరు. 5 సంవత్సరాల ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్రావు గారు 5 సంవత్సరాల ఎంపీ. నేను అడుగుతా ఉన్నా, ఈ ఎంటిక మందం పని ఇక్కడ హుస్నాబాద్ నియోజకవర్గం చేసినా చూపెట్టమని అడుగుతా ఉన్నా.